తమ కూతురు చనిపోవడం పట్ల కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సో పుట్టినరోజు నాడు దేవిక ఆత్మహత్య చేసుకోవడం పట్ల గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. యథావిధిగా స్కూల్కి వెళ్ళొచ్చిన దేవిక వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఈ విధంగా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం పట్ల అయితే తీవ్ర ఒక పక్కన అయితే కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో పక్కన వీరిరువురి మధ్య ఏమైనా ఘర్షణ జరిగిందనే కోణంలో పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. అయితే వీరిద్దరికీ 10 ఏళ్ల క్రితమే పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో చోదమేళ్లలో ఇద్దరు కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. సో అయితే ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి అయితే ఆ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఏదైతే ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ఎవరైతే సురేంద్ర రాసిన లెటర్ ఉందో దాని ఆధారంగా కూడా పోలీసులు అయితే ఆ క్లూస్ టీమ్ సహాయంతో వివరాలు సేకరించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా సీఐ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఐ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. నిన్న ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న చోరిమెల్ల గ్రామంలో శ్రీవల్లి అపార్ట్మెంట్స్ అని ఉంది. అక్కడ ఒక మ్యారీడ్ ఉమెన్, ఆవిడ పేరు మందాడి దేవిక, చిన్ని దేవిక అంటారు, 40 years ఆవిడ పేరు. ఆవిడ టీచర్గా పనిచేస్తున్నారు. ఉంగుటూరు మండలం నల్లమాడు దగ్గర టీచర్గా పనిచేస్తున్నారు. వాళ్ళ హస్బెండ్ రాచూరు హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన పేరు చిన్ని సురేంద్ర. వీళ్ళకి 2 పిల్లలు. ఒక బాబు విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఇంకొక బాబు ఇక్కడ కేకేఆర్ గౌతమ్ గుడివాడలో చదువుతున్నాడు. అయితే వీళ్ళకి భార్యాభర్తలు ఇద్దరికి నిన్న ఆవిడ పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా ఆయన విషెస్ చెప్పలేదని చెప్పి ఆవిడ కొద్దిగా బాగా సెన్సిటివ్ ఫీల్ అయ్యారని అంటున్నారు. ఆయన సుమారుగా ఉదయం హై స్కూల్కి ఆయన స్కూల్కి వెళ్ళిపోయారు. తర్వాత ఈవిడ స్కూల్కి వెళ్ళిపోయింది. వీళ్ళకి యాక్చువల్గా ఇక్కడ ఉండవల్లి అపార్ట్మెంట్లో 207 ప్లాట్ ఉంది. 10 సంవత్సరాల క్రితం కొనుక్కున్నారు వీళ్ళు. అయితే ఆవిడ ముందు వచ్చేసారు. ఆవిడ సుమారు ఇతను చెప్పిన దాన్ని బట్టి ఆవిడ 1 గంట 1:30 ప్రాంతంలో వచ్చేసారు. మరి ఏ కారణాల వల్ల చేసుకున్నారో తెలియదు. ఆవిడ బెడ్రూమ్లో చీరతో హ్యాంగింగ్ చేసుకున్నారు. తర్వాత ఈయన 4:30 ఆ ప్రాంతంలో వచ్చాయని చెప్తున్నాడు ఎవరైతే వాళ్ళు భర్త ఉన్నారో. అది చూసి తట్టుకోలేక ఆయన కూడా ఒళ్ళంతా బ్లేడ్తో వెయిన్స్ కట్ చేసుకున్నారు. కాళ్ళ మీద చేతుల మీద ఈ తొలల దగ్గర వెయిన్స్ కట్ చేసుకున్నారు. ఇల్లంతా బ్లడ్ అయిపోయింది, పూల్ ఆఫ్ బ్లడ్ అయిపోయింది బాగా. అది ఈలోపు పక్కన వాళ్ళు ఎవరో యాక్చువల్గా వీళ్ళ బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి పిల్లలు వీళ్ళ తల్లిదండ్రులకి పిల్లలు ఫోన్ చేస్తే ఎవరు తీయట్లేదని చెప్పి వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తే వాళ్ళ బ్రదరు అక్కడ ఈ ఉండవల్లి అపార్ట్మెంట్ సూపర్వైజర్ దగ్గరికి వచ్చి నాని అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళి తలుపు కొట్టారు. సుమారు అప్పటికి సాయంత్రం నైటు 11 అయిపోతుంది, 10:30-11. ఆ టైంలో తీసేసరికి అతను తలుపు వేసుకున్నాడు. తలుపు తీసేసరికి తలుపు తీసి పడిపోతే ఇమ్మీడియట్గా ఒళ్ళంతా రక్తంతో ఉన్నాడు అతను. అలా ఆవిడేమో లోపల చనిపోయి హ్యాంగింగ్ ఊరికి అలర్తా ఉంది. ఇతన్ని ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేశారు. అది తర్వాత వాళ్ళ ఫాదరు ఉన్నారు, వారు రిటైర్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టరు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసాం. ప్రస్తుతం అనుమానాస్పదంగా కేసు నమోదు చేసాము. దాని మీద బాడీ షిఫ్ట్ చేసాము, హాస్పిటల్ మార్చిలో ఉంది. ఆవిడకి లిగేచర్ మార్క్ ఉందండి. ప్రాథమికంగా అయితే ఆత్మహత్య చేసుకున్నట్టుగా కనపడుతుంది. అయినా కానీ పోస్ట్ మార్టం తెలిస్తే కానీ మనకు పూర్తి డీటెయిల్స్ రావు. మనకి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్, దీంట్లో డాక్టర్స్ ఒపీనియన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు చేశాక అసలు ఏం జరుగుతుంది ఏంటి, వాళ్ళ కాల్స్, అసలు వాళ్ళు చెప్పింది ఎంతవరకు నిజం, వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ సూసైడ్ లెటర్ గురించి చెక్ చేసామండి. ఎక్కడ ఏమీ దొరకలేదు, ప్రస్తుతం అయితే దొరకలేదు. ఇంకా మిగతాయి కూడా మొత్తం క్లూస్ టీమ్తో వెతికిస్తాము. మొత్తం అంతా చూపించి దాని మీద ఫర్దర్గా దర్యాప్తు చేస్తాము.
ఎస్రెడ్డికి చూసాం కదా. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలన్నీ సేకరించి వాటి పరంగా కూడా విచారిస్తున్నారు. ఇప్పటికీ కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మరో పక్కన సురేంద్ర అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక సురేంద్ర ఫ్రెండ్ కూడా ఇటు బిగ్ టీవీతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తుంది బిగ్ టీవీ. ఒకసారి సురేంద్ర ఫ్రెండ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. నాకు సుమారుగా 6 సంవత్సరాల నుంచి సురేంద్ర గారు నాకు బాగా తెలుసు. ఏంటంటే చాలా మంచి వ్యక్తి, ఎదురోళ్ళకి ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్గా ఉండే వ్యక్తి. వాళ్ళిద్దరు కూడా దంపతులు ఇద్దరు కూడా నిజంగా ఆదర్శ దంపతులు వాళ్ళిద్దరు కూడాను. మరి ఎటువంటి గొడవలు కూడా వాళ్ళ మధ్యన వచ్చినాయంటే ఎవరికి కూడా నమ్మశక్యంగా లేదు. అయితే మరి నిన్న జరిగిన సంఘటన మన అందరం కూడా ఉపాధ్యాయులందరినీ కూడా తీవ్రంగా కలిచివేసింది. ఎందుకంటే నిన్న మేడం గారు కాంప్లెక్స్ క్లస్టర్ మీటింగ్ ఉంది, క్లస్టర్ మీటింగ్ వెళ్ళలేదని చెప్పేసి మాకు అధికారుల నుంచి మాకు ఫోన్ రావడం జరిగింది. దాని మీద మేము దృష్టి పెట్టి సాయంత్రం మాకు 6 గంటలకి డివైఓ మేడం గారు ఫోన్ చేసి చెప్పగా మేము మేడం గారి గురించి ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ నేపథ్యంలోనే ఆ ఫోన్ మాకు రెస్పాండ్ కాలేదు. కాకపోతే మేము చొదుమెల్ల వాళ్ళ అపాయింట్మెంట్ ఉన్న ప్లేస్కి మా యూనియన్ యూటీఎఫ్ నాయకుల్ని కొంతమందిని ఏలూరులో ఉన్న నాయకుల్ని పంపించడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేయగా అపార్ట్మెంట్లో ఉన్న అతను సెక్రటరీ గారు అక్కడ ఏంటంటే మాకు చాలా అప్పటికే 10:30-11 అయిపోయిన టైం, వాళ్ళు పైకి వెళ్ళకూడదని అని చెప్పేసి అన్నారు. అలా కాదండి, చాలా తీవ్రంగా అందరూ కూడా అధికారులు కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు, చాలా ఆందోళన చెందుతున్నారని చెప్పడం జరిగింది. అయినా కూడా అతను ఏదో పొద్దున మాట్లాడదామని చెప్పేసి అన్నారు. ఈ లోపే మరి అరగంట తర్వాత మళ్ళీ నాకు కాల్ చేయడం జరిగింది. మరి జరిగిన సంఘటనలు వివరించి చెప్పారు. ఏంటంటే మేడం గారు సూసైడ్ చేసుకున్నారు, యాంగింగ్ చేసి సూసైడ్ చేసుకుని చెప్పారు. అదేవిధంగా సార్ ఏమో మరి రక్తం మడుగులో ఉన్నారు, బ్లేడ్తో కోసుకున్నారని చెప్పేసి అన్నారు. కాకపోతే ఈ సంఘటన అనేది మాకు తీవ్రంగా కలిసివేసింది. అలా ఇటు చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇలా జరుగుతున్న మేము అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు. భార్యాభర్త చాలా అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు కానీ విభేదాలు కానీ ఎప్పుడు కూడా లేవు. మరి ఇది ఏంటనేది దాన్ని కూడా మాకు అర్థం కానీ నమ్మశక్యం కాకుండా ఉంది ఇది అని ఈ సందర్భం మీడియా మిత్రులు తెలియజేసుకున్నాను. మాస్టర్ మాట్లాడారు అంటే మా మాస్టర్ కూడా చెప్పడం ఏమన్నారంటే కనుక మా మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు, ఏదైనా ఉంటే చిన్న చిన్న ఉన్నాయో తప్ప అవి అంత పెద్ద ఇటువంటి పరిణామాలు దారితీసే విషయాలు కాదని చెప్పేసి అన్నారు. ఏదో చిన్నవి 10 ఇంట్లో జరిగే చిన్నవే, చాలా చిన్నవి, చాలా సూక్ష్మమైనని చెప్పేసి అన్నారు. అది అంత మాత్రాన ఇది జరిగేది కాదు. మరి అది ఏంటనేది కూడా మాకు పూర్తిగా అర్థం కావట్లేదు. మాకు తెలిసింది ఏంటంటే మాస్టారు చాలా మంచి మాస్టర్ అని నిజంగాను. ఆయన స్కూల్కి ఎప్పుడు కూడా 9 గంటల స్కూల్ అయితే 8 గంటల స్కూల్కి వచ్చి 1 గంట స్టడీ అవర్ చెప్పేవారు. సాయంత్రం 5-5:30 వరకు 4 గంటల స్కూలు అయితే కనుక 4 తర్వాత 4:30 వరకు కూడా 4:30-5:30 వరకు కూడా పాఠాలు చెప్పి ఇంటికి వెళ్ళే పరిస్థితి అయింది. మరి ఎప్పుడు కూడా పాఠశాల మీద దృష్టి పెట్టేవారు, పాఠశాల మీద పిల్లల మీద దృష్టి పెట్టేవారు. అలాగే మేడం గారు కూడా మరి సార్కి ఎంతో చేదుడు వాదోడుగా ఉండేవారు. ఆ విషయం చాలా సందర్భాల్లో మరి మాస్టర్ సురేంద్ర గారు చెప్పడం జరిగిందండి. మొన్నే ప్రమోషన్ మీద జడ్పీ చేసే రాచూరు ఉంగుటూరు మండలం ఆ ప్రమోషన్ మీద వెళ్ళడం జరిగింది. గ్రేడ్ 2 హెచ్ఎంగా ప్రమోషన్ మీద వెళ్ళారు. మరి వెళ్ళి సుమారుగా 2 months కావస్తుందండి. మరి ఇప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ కూడా అందరూ కూడా సహకరిస్తున్నారని ఎప్పుడు కూడా స్టాఫ్నే చాలా అప్రిషియేట్ చేసేవారు. మా మధ్య ఉన్న మాట సార్, ఎందుకంటే నేను వెళ్ళినప్పటి నుంచి నిజంగా నాకు 6 సంవత్సరాలు కూడా ఏదో మాకు 40 సంవత్సరాల నుంచి సాన్నిహిత్యం ఉన్నట్టుగా మాకు ఒక స్నేహబంధం అంతా పెనవేసుకుంది. అందువల్ల మాకు ఏదన్నా కూడా నాతో చెప్పేవారు. మరి ఎప్పుడు కూడా అలా అన్యోన్యంగా ఉండడం తెలుసు, కానీ మాకు ఎటువంటి గొడవలు మాకైతే తెలియదు. ఎటువంటి గొడవలు కూడా మా మధ్య ఇప్పుడు కూడా జరగవని చెప్పేసి తెలియజేశారండి చాలాసార్లు. చూసాం కదా. ఈ విషాద ఘటన పట్ల వారి ఫ్రెండ్స్ కూడా అయితే కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇద్దరు ఎంతో అన్యాయంగా ఉండేవారు, అసలు ఏం జరిగిందో కూడా వారు తేలాలని కూడా వారు చెప్తున్నారు. అయితే ఇదే ఘటనకి సంబంధించి ప్రస్తుతం అయితే సురేంద్ర ఎవరైతే ఉన్నారో తనైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. సో